సార్, రిటైర్డ్ డీజీపీ భార్యని నేపాలీ పని వాళ్ళు చంపడం అనేది దిగ్భ్రాంతికర విషయం. అయితే ఈ సందర్భంలో హైదరాబాద్ సిపి నేపాల్ పని వాళ్ళతో జాగ్రత్త అంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మీ సూచన ఏంటి సార్? ఎస్ అండి, సజ్జనార్ మనకు ఇప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్న సజ్జనార్ అంటే ఎంతో గౌరవం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు పీపుల్ అందరూ కూడా ఆయన చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే ఆయన ఎంతో అద్భుతంగా పని చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఈ మధ్యన అయితే సోషల్ మీడియాకి సంబంధించి ఆయన చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి, ట్రాఫిక్ కేసులకు సంబంధించి, ప్రతి ఉమెన్ భద్రతకు సంబంధించి ఆయన సూచనలు ఇస్తూ ఉంటారు ఆయన పరిధి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీకి ఆయన చైర్మన్గా ఆయన ఉన్నప్పుడే మిగిలిన విషయాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యేవారు అనమాట. కాబట్టి ఆ పీపుల్ ఈయన ఏంటంటే ఒక దిశానిర్దేశం ఇచ్చే ఒక అద్భుతమైన అధికారిగా చూస్తారు. ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. మిగిలిన ఐపీఎస్ ఆఫీసర్ల పేరు ఎవరిది. కానీ ఇప్పుడు నేపాలీ పని వాళ్ళు ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఒక పెద్ద నేరానికి పాల్పడ్డారు. అదేంటంటే వినయ్ రంజన్ రావు ఆయన భార్యని, అంటే ఒక డీజీపీ పోస్ట్లో రిటైర్ ఆయన యొక్క భార్యని వీళ్ళు పనివాళ్ళుగా జాయిన్ అయ్యి చంపేసేయడం అనమాట. ఇది చాలా తీవ్రమైన సంచలనమైన కేసుగా ఇప్పుడు ఇండియాలో నిలిచింది. రీసెంట్గా ఢిల్లీలో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతుర్నే ఒక పనివాడు చేసింది కూడా సంచలనం అయితే ఇది ఇంకా పెద్ద సంచలనం అయిపోయింది. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ ఇళ్లకే వాళ్ళ భార్యలు కూతుళ్ళకే భద్రత లేదా అన్నట్టు చేసేసింది. హైదరాబాద్లో ఒక సంచలనమైన విషయంగా మారింది. అందుకే పోలీసు అధికారిగా ఆయన అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నారు. ఏమనంటే నేపాలీ పని వాళ్ళతో జాగ్రత్త. ఇది ఒక తప్పుడు సంకేతం ఇస్తుంది. ఎందుకంటే ఒక డాక్టర్ ఎవరైనా ఏదైనా ఆపరేషన్ చేసి ఒక తప్పుడు ఆపరేషన్ చేసి చంపేస్తే వీ షుడ్ నాట్ అట్రిబ్యూటెడ్ టు ద ఓల్ డాక్టర్ కమ్యూనిటీ అని మనం చెప్తూ ఉంటాం. ఒక డాక్టర్ తప్పు చేస్తే అందరు డాక్టర్లు చెడ్డవాళ్ళు అనడం ఎంత తప్పో ఈరోజు నేపాలీ పనివాళ్లే వచ్చి ఇంత దారుణమైన ఘోరం అండి. ఈ ఘోరానికి పాల్పడితే సిపి గారు ఏమంటున్నారు, నేపాలీ పని వాళ్ళతో జాగ్రత్త అనడంతోనే చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, నేపాలీ పనివాళ్లే కాదు ఇంకా చాలా మిగిలిన వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. ఇదే హైదరాబాద్లో రీసెంట్గా 19 లక్షలు దొంగతనం చేసింది నేపాలీ వాళ్ళు కాదు. తర్వాత ఢిల్లీలో ఐఆర్ఎస్ ఆఫీసర్ యొక్క కూతుర్ని మర్డర్ చేసి ఇచ్చేసింది కూడా రాహుల్ మీనా అనే వ్యక్తి, ఇండియన్ వ్యక్తి. తర్వాత హైదరాబాద్లో రీసెంట్గా 1.3 crore జ్యువెలరీ దొంగతనం చేసింది నేపాలీస్ కాదు. తర్వాత ఇలాగే ఎన్నో ఒక గ్యాంగ్ రేప్ ఇవన్నీ కూడా ఈ పని వాళ్ళందరూ నేపాలీసే తప్పు చేయరు. ఆయన గొక్కుని అనుంటారు నేపాలీ పని వాళ్ళతో జాగ్రత్త అనేటప్పటికి వెంటనే ఇప్పుడు సిటీయే కాదండి ఎక్కడికక్కడ నేపాలీ పని వాళ్ళతో మంచి వాళ్ళను కూడా మనం అనుమానించే పరిస్థితి వచ్చింది. ఎంతో మంది నేపాలీ డ్రైవర్లు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ ఇండియా అనేది దాన్ని విడదీయరాని ఒక భాగం. 1950 ఇండో నేపాలీ పీస్ ట్రీటీ ప్రకారం నేపాలీ రూపీ మన రూపీ కూడా అక్కడ ఉంటుంది. పోరస్ బోర్డర్ ఉంటుంది. ఎవరితో లేని సంబంధాలు ఉంటాయి. ఇండియాలో సుమారు ఎంతమంది అంటే 30 లక్షల మంది నేపాలీస్ ఉన్నారు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, సజ్జనార్ గారు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే గోర్ఖా రెజిమెంట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రెజిమెంట్లు ఉంటాయండి. ఒకటి రాజ్పుటానా రైఫిల్స్ అనేది ఒకటి, 2 గోర్ఖా రెజిమెంట్ అనేది ఉంటుంది అనమాట. శక్తివంతం. ఈ గోర్ఖాలని ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీని తట్టుకోలేక గోర్ఖాలని చైనా తీసుకెళ్ళి అక్కడ గోర్ఖా రెజిమెంట్ పెడుతుంది. హిమాలయన్ వార్ఫేర్ ఎవరు చేయలేరండి. గోర్ఖా రెజిమెంట్ 1815 నుంచి బ్రిటిష్ వాడు కూడా బాగా వాడుకున్నాడు. అంతటి గోర్ఖాలు ఈ సిక్కిం అంటే నేపాలీస్ ఎక్కువగా ఉంటారు వాళ్ళు సిక్కిం ఈ ప్రాంతాల్లో. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈవెన్ వీళ్ళు సివిల్ సర్వెంట్గా కూడా పోటీ చేయొచ్చు అనమాట. అది నేపాలీస్ అనమాట. ఎవడో నేపాలీస్ ఇలా తప్పు చేశాడని ఈ తప్పుని మొత్తం నేపాలీస్ మీద పెడితే లక్షల మంది వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ దేశ సేవ చేస్తున్నారు. కాబట్టి నేపాలీస్ పని వాళ్ళతో జాగ్రత్త అనకూడదు. సజ్జనార్ గారు ఈ పదాన్ని మళ్ళీ దీన్ని సరిదిద్దుకుంటే బెటర్. ఏమనాలంటే ఇంటి పని వాళ్ళతో జాగ్రత్త. అది ఎవరైనా అవ్వచ్చు, ఇండియన్స్ అవ్వచ్చు, ఏ ప్రాంతంలో ఎవరైనా అవ్వచ్చు. ఒక మతానికి ఒక ప్రాంతానికి దానికి అంటగట్టకుండా ముఖ్యంగా నేపాలీస్ అనే పదాన్ని ఆయన సర్దుబాటు చేస్తే ఉత్తమం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేనే చూశాను నేపాలీ డ్రైవర్లు నేపాలీ పని వాళ్ళతో జాగ్రత్త అని చెప్పేస్తున్నారు వెంటనే. ఎందుకంటే సజ్జనార్ గారి మీద చాలా గౌరవం ఉందన్నమాట. అంతే ఇప్పుడు ఇలాంటి కేసులు జరగకూడదు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇంటి పని వాళ్ళు మేకర్స్గా వచ్చి విపరీతమైన క్రైమ్కి పాల్పడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటి పని వాళ్ళు 1 సంవత్సరానికి ఎక్కువ కాలం పనిచేస్తే వాళ్ళకి తెలియని విషయం ఆ ఇంట్లో ఏది ఉండదు. అది ఐపీఎస్ అయినా ఎవరైనా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో నమ్మకంగా వాళ్ళు పని చేస్తున్నారు తరతరాలు కానీ
చేసే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతుర్ని ఎంతటి దారుణమైన సంఘటన అది మనం చూసుకోవచ్చు. ఇలాంటివి దొంగతనాలు చేయడం, జ్యువెలరీ షాపులు, ఇళ్లల్లో ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆను పోనులు అన్నీ తెలుసు, మగవాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తున్నారో తెలుసు, ఎక్కడెక్కడ ఆస్తులు దాచారో తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక ఏసీబీ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, ఈవెన్ పోలీస్ ఫోర్స్ కూడా చేసేది ఏంటంటే ఫస్ట్ ఆ ఇంట్లో పని వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఆ విషయాలు మనకు తెలిసినవే. కాబట్టి ఇంటి పని వాళ్ళు ఎవ్వరు, ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పినట్టే మనం అంత ఈజీ కాదండి. ఇప్పుడు నేను ఇచ్చే కీలకమైన సూచనలు ఏంటంటే, ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఒకప్పుడు వదిలేసాం, ఇప్పుడు ప్రతి ఆటోకి పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్ పరిధి ఏదో చెప్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ అక్కడ రాస్తున్నారు, వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇస్తున్నారు. ఆటో ఎక్కితే ఎంతో భద్రత ఈ రోజు కలుగుతుందన్నమాట. ఈ విధంగానే ప్రతి ఇంటి పని వాళ్ళకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉండాల్సిందే. ఆ పరిధి ప్రాంతంలో ఏ పోలీస్ స్టేషన్, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారో ఆ పని వాళ్ళ వివరాలు లోకల్ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వీళ్ళు ఇవ్వాల్సిందే. అప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నేర చరిత్ర అన్ని పోలీస్ స్టేషన్కి తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్లే అది కూడా జరుగుతుంది కాబట్టి వెంటనే వచ్చేస్తాయి, ఆధార్ ఇది కొట్టేస్తే. కాబట్టి లోకల్ పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పని వాళ్ళని పెట్టుకునేటప్పుడు వాళ్ళ వివరాలు సొంత లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేటట్టు చేయాలి. వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వాలి, వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా ఎప్పుడు ఉండాలి. లోకల్లో మన ఇళ్లలో కూడా వాళ్ళు పని వాళ్ళు పెట్టేసాం, ఇంకా అన్నీ వాళ్ళకి అప్ చెప్పేద్దాం, ఓకే ముసలి వాళ్ళు పడుకున్న, ఆడవాళ్ళు పడుకున్న వాళ్ళే చూస్తారు, చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు, ఓకే నమ్మకం ఆ నమ్మకం మీద ఆధారపడే వాళ్ళని మనల్ని దెబ్బతీస్తున్నారు. అది కూడా కొంతమంది దెబ్బతీస్తే అందరినీ మనం నమ్మకూడదు అనేది నేను ఇక్కడ చెప్పడం లేదు. చాలా నమ్మకంగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని మనం అనుమానించే పరిస్థితికి వీళ్ళు దిగదారుస్తున్నారు. కాబట్టి దొండుపాళ్యంలాగా కొంతమంది తయారైపోయారు ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్. కాబట్టి వాళ్ళకి లోకల్ పోలీస్ స్టేషన్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియా అయ్యి పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన కేసు ఏంటంటే, అక్కడ అతను ఆన్లైన్ గేమింగ్స్ వాటికి ఎక్కువగా అలవాటు పడిపోతే వాడిని బయటకు పంపడం, డ్రగ్స్కి అలవాటు పడితే బయటకు పంపడం వల్ల వాడు పగబట్టాడు. కాబట్టి చాలా డేంజర్ అనమాట. ఒక ఐఆర్ఎస్ ఐపీఎస్లకే ఈరోజు దిక్కులేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి చూసుకోవాలి. ఇళ్లలో కూడా ఎవరు వస్తే వాళ్ళని పెట్టుకోవడం కాదు, కంపల్సరీ వాళ్ళని పరిశీలించాలి. వాళ్ళ లోకల్ అడ్రస్, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకోవాలన్నమాట. నేను ఒకటే చెప్తున్నానండి, పని వాళ్ళ విషయంలో ఒకప్పుడు జాగ్రత్తలు వహించేవారు. ఒక ఇంట్లో ఒక పెళ్లికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నామో పని వాళ్ళు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ప్రతీదీ పని వాళ్ళ మీద ఆధారపడిపోయిన కాలం అన్నమాట ఇది. కాబట్టి వాళ్ళకి ఈ విషయంలో పోలీసులు కూడా సహకరించుకుంటేనే పని అవుద్ది, కానీ అంత ఈజీ కాదు. కాబట్టి ఎవరో ఒకరు చేశారని అందరినీ నమ్మకుండా ఉండేటట్టు చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు వంట చేస్తారు, వంట అంటే అంత ఈజీ కాదు, అందులో ఫుడ్ పాయిజన్ అయ్యి ఏదైనా కలపవచ్చు. ఇలాంటి సంఘటనలు కూడా కొన్ని విషయాల్లో ఉన్నాయి. లాంగ్ టర్మ్లో ఆ ఇళ్లలో ఏదో జరిగి వ్యాధులు వచ్చేటట్టు చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా గమనించాలి. వంట కూడా వాళ్ళు చేయడం అంటే ప్రధానం. ఎందుకంటే ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు, ఎక్కడ ఏ టైంలో రెక్కీ కూడా వాళ్ళకి అవసరం లేదు, ఎంటైర్ రెక్కీ మాస్టర్లు అయిపోతున్నారు. అది కూడా మనం గమనించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇంటి పని వాళ్ళని కూడా ఎక్కువ కాలం పెట్టుకోకూడదు. 1-2 సంవత్సరాల తర్వాత కొత్త వాళ్ళని మళ్ళీ నియమించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. లేకపోతే 2 సంవత్సరాల వాళ్ళ యొక్క బిహేవియర్లు ఏదైనా చేంజ్ వచ్చిందా అనేది కూడా గమనించుకోవాలి. ఇలాంటివి గమనించుకుంటేనే మనకి భద్రత. లేకపోతే ఇప్పుడు వృద్ధుల జనాభా పెరుగుతుంది, పిల్లలు వృద్ధుల్ని వీళ్ళని వదిలేసి పని వాళ్ళ మీద వదిలేసి అమెరికాలో వెళ్ళిపోతున్నారు. అసలు ఆ పిల్లలతో పని వాళ్ళే మాట్లాడే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ ఆస్తుల్ని వీళ్ళే మేనేజ్ చేస్తున్నారు. బ్యాంకులకు వెళ్తే వీళ్ళే ముసలి వృద్ధులను తీసుకెళ్లి అన్నీ కూడా ట్రాన్స్ఫర్ జరిగే పరిస్థితి ఉంది. కారు డ్రైవర్ మీద మనం ఆధారపడిపోతున్నాం. అంటే చాలా చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పని వాళ్ళు ఏంటంటే ఆ శాలరీలు సరిపోకపోవడం, దీనివల్ల ఏంటంటే వ్యసనాలకు అలవాటు పడడం, వాళ్ళ యాస్పిరేషన్స్ పెరిగిపోవడం వల్ల నేరాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటివి కూడా మనం గమనిస్తూ ఉండాలి.